హమాస్ భారతదేశాన్ని ద్వేషిస్తుంది, భారతదేశం హమాస్ని ద్వేషిస్తుంది. పాలస్తీనా ప్రజలు భారతదేశాన్ని ద్వేషిస్తారు, మనము వాళ్ళని ద్వేషిస్తామా? కాదు. పాలస్తీనా పాలకులు మనల్ని ద్వేషిస్తారు, భారత పాలకులు వాళ్ళని ద్వేషిస్తారు. అదే సమయంలో పాలస్తీనా ప్రజలు మనల్ని గురించి లైట్ తీసుకుంటారు, మనం వాళ్ళని లైట్ తీసుకుంటాం. ఇది సహజసిద్ధ పరిణామం. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ అనేవాడు చిక్కడు దొరకడు అయిపోయారు అమెరికాకి. పాలస్తీనాలో హమాస్కి ఒక 20 పాయింట్ల ఫార్ములా పెట్టుకొచ్చాడు ట్రంప్. అందులో వాళ్ళ దగ్గర ఉన్న బందీలందరినీ విడిచిపెట్టేయాలి, ఆయుధాలు వదిలిపోవాలి, పరిపాలనలో వాళ్ళు జోక్యం చేసుకోకూడదు, పీస్ కమిటీతో వాళ్ళు చేసుకొస్తారు. ఇట్లాగ పెట్టుకొచ్చాడు. భారతదేశం నోరు మీద పట్ల ఇప్పటికీ ట్రంప్కి దాదాపుగా 20 దేశాల మద్దతు లభించింది. 20 దేశాల్లో ఇజ్రాయెల్ ఉంది, ఈజిప్ట్ ఉంది, ఇండోనేషియా ఉంది, జోర్డాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, ఖతార్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, టర్కీ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఇటలీ ఉంది. ఇలాంటి దేశాలన్నీ కూడా ఆ 20 పాయింట్ల గాజా ప్లాన్ మీద చెప్తే నరేంద్ర మోడీ నోరు మీద పట్ల పాలస్తీనా ప్రభుత్వానికి మద్దతు ఇస్తాడు, అదే సమయంలో ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తాడు. ఇది ఎలాగ అర్థం చేసుకోవాలో మోడీని అర్థం కాక అమెరికా తలబట్టుకుంటోంది.